నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు 300 పితృదోషాలు ఉన్నాయి అని అన్నారు. సో ఇన్ని రకాల పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు గురుగారు? సాధారణంగా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాన్ని మనం తెలుసుకొని ఆ పితృదోషానికి సంబంధించినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయన్నమాట. అందులో ప్రేతత్వ విమోచన పితృదోషాలు కానీ, భ్రూణ దోషాలు, ఇంతకుముందు నేను చెప్పినటువంటి వీడియోల్లో ఏవేవైతే ఉన్నాయో ఈ పితృదోషాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి దోషాలకు తిలహోమం అంటే నువ్వులతోని హోమం చేయాలి. కొన్నిటికేమో నువ్వులను దానం చేయాలి. కొన్నిటికి నువ్వుల నూనెతోని అభిషేకము, నువ్వుల నూనెతోని హోమాలు కొన్ని చేయాల్సి వస్తుంది. అలానే కొన్ని పెద్ద పెద్ద పితృదోషాలు అయితే కాశీ కానీ, గోకర్ణం కానీ, తర్వాత మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నాయండి పితృదోషాలు. పితృదోషాల నివారణకు ఎన్నో అద్భుతమైన దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ దివ్యక్షేత్రాలలో ముఖ్యంగా కాశీ, అక్కడ పిశాచ మోచన కుండని ఉంటుంది. అక్కడ వృషోత్సర్జనం అనే ఒక విధానం ఉంటుంది. ఆ వృషోత్సర్జనం చేయించాలి. ఇక్కడ కూడా చేసుకోవచ్చు వృషోత్సర్జనము. ఏ క్షేత్రంలో అయినా కానీ వృషోత్సర్జనం చేయిస్తే ఎంతటి పితృదోషమైనా కానీ తొలగిపోతుంది వృషోత్సర్జనం. కానీ దాని విధానము చాలామందికి తెలియదు. వృషోత్సర్జనము అని అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక ఆబోతు మీద అచ్చు వేస్తే సరిపోతుంది, ఆబోతును విడిచిపెట్టాలి అని. అలా కాదు. ఒక ఆబోతుని మనం ఎంచుకొని దాన్ని కొనుక్కోవాలి. ఆబోతును కొనుక్కొని ఆ ఆబోతు మీద ఢమరుకము, త్రిశూలము, ఓంకారము, స్వస్తికు ఇవి రాసి చక్కగా ఆ ఆబోతుకు పూజ చేసి దాని మీద పితృదేవతలకు సంబంధించినటువంటిది కొన్ని ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలను అచ్చుగా వేయాలన్నమాట. ఆ ఆబోతుకు అచ్చుగా వేసి ఆ ముద్రలు ఉన్నటువంటి ఆబోతును వదిలిపెట్టాలి. ఇక ఆ ఆబోతును ఎవ్వరూ కూడా పెంచుకోరు. సంవత్సరం వరకు ఆ ఆబోతు అలా రోడ్ల మీద తిరుగుతూనే ఉండాలి. దాన్ని ఎవరు పెంచుకోకూడదు. అలా చేస్తే ఆ ఆబోతు మీద ఎన్ని వెంట్రుకలైతే ఉంటాయో, రోమాలు ఉంటాయో, అన్ని లక్షల సంవత్సరాలు పితృలోకాల్లో ఉన్నటువంటి వీళ్ళ యాన్సిస్టర్స్ కావచ్చు, అంటే పితరులు వాళ్ళు కావచ్చు, మన తరాలు జనరేషన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్లకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి గండాలు, ఎలాంటి బాధలు అనేవి ఉండవన్నమాట. ఇలా ఈ యొక్క విధానం ఉంటుంది. దీన్ని వృషోత్సర్జనము అని అంటారు. ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షేత్రాల్లో నిద్ర చేయడము, విశేషించి సూర్యోపాసన చేయడము, పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు సూర్యుడిని ఉపాసన చేయాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధానాలు ఆయా దోషాలను బట్టి చాలా ఉన్నాయండి. అలా చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా కొంతమందికి పితృదోషాల్లో సంతానం లేకుండా కొంతమంది ఉంటారు. అలా సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు, పెళ్లి కాలేనటువంటి వాళ్ళకు కావచ్చు, పితృదోషాల వల్ల వాళ్లకు అనాథ ప్రేత సంస్కరణం అంటే రోడ్డు మీద ఎవరో ఒక అనాథ శవం ఉంది అంటే ఆ అనాథ శవానికి దాన సంస్కారాలు మరియు 12 రోజుల కర్మకు సంబంధించినటువంటిది బాధ్యత మనం తీసుకొని ఎవరో అనాథ మనం ఒక మానవ సంబంధంతో ఆ యొక్క అనాథ శవానికి బ్రతుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనకు అనవసరం అండి. వాళ్ళు మరణించిన తరువాత ఆ అనాథ ప్రేత సంస్కరణ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది సూర్య భగవానునికి చెందుగాక అని, నా జాతకంలో ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ అనాథ ప్రేత సంస్కరణం వల్ల తొలగిపోతుంది అని ఇలా చేసుకోవాలి. అలానే పేద ఇంటి వాళ్లకు ఒక అమ్మాయి పేదింటి అమ్మాయి బాగా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళ చదువు బాధ్యత ఒకరు తీసుకోవాలి. అమ్మ నీ చదువు పూర్తయ్యేంతవరకు కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మీ పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటా, వాళ్ళు చదివేంత వరకు ఆ స్కూల్ ఫీయా, కాలేజ్ ఫీయా ఏదో నేను చూసుకుంటా అని ఏదైనా ఒక బాధ్యత తీసుకోవడము, ఒక పేదింటి అమ్మాయి పెళ్లి చేయడము, ఇలాంటివి చేసినా కానీ పితృదోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే ఆ దోష ప్రభావాన్ని బట్టి నేను సూచిస్తాను. ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి. అందుకని వాళ్లకు ఏ దోషం ఉంది, ఆ దోషం ఎంత ప్రభావంలో ఉన్నది అనే దాన్ని బట్టి చేసుకోవచ్చు.
ఇలా కాకుండా అందరికీ సంబంధించినటువంటివి కూడా శాస్త్రంలో కొన్ని ఉన్నాయి. ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ అది అలా చేయాలి అని అంటే వాళ్ళకు కొంత ఓపిక ఉండాలి. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి. చూసారు కదా, మీకు ఎలాంటి పితృదోషం ఉంది, తొలగించుకోవాలి అనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువుగారు ఇంకా వివరంగా మీకు తెలియజేస్తారు. ధన్యవాదాలు.